ఇక బీహెచ్పీ నేత రావినూతల శశిధర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఇంటిలోని మొదటి అంతస్తుకు వచ్చిన ఆగంతుకులను గమనించిన శశిధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును చేపట్టారు. ఇక గతంలో కూడా పలుసార్లు తన ఇంటిపై రెకీ నిర్వహించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు శశిధర్. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాల్సిందిగా రాచకొండ కమిషనర్ను కోరారు. రైట్. ఇక బీహెచ్పీ నేత శశిధర్ ఇంటిపై రెకీ నిర్వహించారని ఆయన రాచకొండ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. బీహెచ్పీ నేత రావినూతల శశిధర్ ఇంటిపై అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాడి చేశారు. గతంలోని పలుసార్లు ఏదైతే శశిధర్ ఇంటిపై ఈ అగంతకులు కూడా రెక్కి నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. గత వారం వనస్థలి పోలీసులు కూడా శశిధర్ అయితే ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా కొంతమంది అగంతకులు ఏదైతే రెక్కి నిర్వహిస్తున్నారంటూ కూడా గత వారంలోని వనస్థలి పోలీసులకు అయితే శశిధర్ ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఇంట్లోని మొదటి అంతస్తుకు వచ్చి ముఖ్యంగా అక్కడ అగంతకుడిని అయితే గమనించినట్లు కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా తెల్లవారుజామున 3 గంటల వరకు గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు కూడా గాలించారు. మరోసారి శ్రీధర్ ఇంటికి చేరుకుని దర్యాప్తు అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ కూడా పలుమార్లు పోలీసులకైతే శశిధర్ అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా తనకు ఏదైతే భద్రత కల్పించాలని రాచకొండ కమిషనర్ గా కూడా శశిధర్ అయితే కోరుతున్నారు. ఏదైతే తన ఇంటి చుట్టూ కూడా రెక్కి నిర్వహిస్తున్నారని గతంలో కూడా ఏదైతే శశిధర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే దీనికి సంబంధించి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా వెరిఫై చేస్తున్నారు. ఎవరు ఇక్కడ ఇంటికి వచ్చారు, ఎవరు ఎటు వెళ్ళారు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తిగా వెరిఫై అయితే చేస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.